ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. మేషరాశి వారికి 24, 25, 26 తేదీల్లో జరిగేది ఇదే. 2 శుభవార్తలు నక్కతోక తొక్కినట్లే. తప్పకుండా వీడియోని చూడండి. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. మేషరాశి వారికి జరగబోయేది ఇదే. నక్కతోక తొక్కినట్లే 2 శుభవార్తలనేవి వినబోతున్నారు. అసలు మేషరాశి వారు ఎటువంటి శుభవార్తలనేవి వినబోతున్నారో, అసలు నక్కతోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, అసలు ఈ 3 రోజులలో జరగబోయేది ఏమిటో ఇదంతా కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మేషరాశి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. మొదటైతే మేషరాశి వారు చాలా తెలివైన వారు. వారు చూడటానికి ఎలా కనిపిస్తారంటే కనుక చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు. మేషరాశి అయితే చూడడానికి ఎలా అమాయకంగా కనిపిస్తుందో మేషరాశి వారు కూడా అలాగే అమాయకంగా కనిపిస్తూ ఉంటారు. ఇలా అమాయకంగా కనిపిస్తున్నారు కదా అని వీరిని తక్కువ అంచనా వేస్తే మాత్రం నిజంగా తప్పు చేసినట్లే. ఎదుటివారు పిచ్చివాళ్లతో సమానమే. ఎందుకంటే మేషరాశి వారు మాత్రం చాలా అంటే చాలా తెలివైన వారు. ఏదైనా కానీ ఒక పనిని పూర్తి చేయాలి అనుకుంటే దాన్ని ఎంతో చాకచక్యంతో తెలివిగా ఆ పనిని చాలా ఈజీగా పూర్తి చేస్తారన్నమాట. ఎదుటివారికి ఎంతో కష్టం అనిపించిన పని కూడా వీరైతే ఈజీగా చేసేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. తల్లిదండ్రులకు కానీ భార్య బిడ్డలకు కానీ చాలా విలువనిస్తారు. ఇక మేషరాశి వారు మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ఈ రాశి వారు అస్సలు చూస్తూ ఉండలేరు. వారి కష్టం నుంచి బయటపడేయాలని వీరైతే సహాయం చేయడానికి ముందుకు వెళుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా వీరికి విజయం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. అద్భుతమైన సలహాలను కూడా ఎదుటివారికి ఇవ్వగల శక్తిమంతులు ఈ రాశివారు. వీరికి దైవానుగ్రహం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రాశి వారికి కొంతమంది శత్రువులు కూడా ఉంటారు, బంధుమిత్రులు కూడా ఉంటారు. తెలివితేటలను చూసి సమర్థవంతంగా అడుగులు వేయడం చూసి వీరికి కొంతమంది సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఇక విషయంలోకి వస్తే కనుక 2025 మేషరాశి వారికి కొంత పని ఒత్తిడి అధికంగా చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు కాబట్టి మీరు వీలైనంత కాస్త రిలాక్స్గా ఉండి పనిపాట్లను చేసుకుంటూ ఉంటే కనుక మీకైతే ఈజీగా పూర్తవుతాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 24, 25, 26 తేదీన ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో గనక చూసుకున్నట్లయితే అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి చాలా ఎక్కువగా గౌరవం దొరుకుతుంది. సమాజంలో వీరికంటూ ఒక కొత్త గుర్తింపు అనేది ఏర్పడుతుంది. మేషరాశి వారికి ఏదైనా ప్రాధాన్యత ఇవ్వడం కానీ, ఏదైనా ఒక పెద్ద మనిషి తరహాగా నుంచోబెట్టడం కానీ, వీరి యొక్క సలహాలు ఏదైనా కష్ట సమయంలో తీసుకోవడం కానీ చేస్తే అది మేలుకరంగానే ఉంటుంది. ఈ రాశి వారికి అద్భుతంగా కలిసి రాబోతుందన్నమాట. మొదటి శుభవార్త ఏమిటంటే వీరికి వివాహ గడియలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారైతే కనుక వీరు చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు. అనుకూలమైన సంబంధం వీరికి ఓకే అవ్వబోతుందని చెప్పుకోవాలి. వీరికి ఉద్యోగపరంగా బాగుంటుంది. ప్రశంసలు అనేవి దక్కుతాయి. నూతన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే వీరైతే కొంత ఆరోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీరైతే కనుక సంతోషకరమైన సమయాలని ఉద్యోగంలో కూడా గడుపుతారు. ప్రమోషన్స్ పొందే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీతో కనుక చూసుకున్నట్లయితే పి అనే లెటర్ ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరైతే కనుక ఫ్యూచర్ కోసం ఆలోచనతో కొంత అశ్రద్ధ చేస్తూ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశివారు దైవారాధన చేసుకోకుండా సమయాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరైతే కనుక దైవారాధన చేసుకోండి. ఇక ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. కొంచెం వర్క్ టెన్షన్లో పడిపోతారు, కాస్తంత బిజీగా ఉంటారు. కానీ ఉద్యోగరీత్యా బాగా కలిసి వచ్చే అనుకూలత అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఉత్తీర్ణత శాతాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రహాల స్థితి అనుకూలంగా ఉండడం కారణంగా జాతక పరంగా మీకైతే బాగుంటుంది. బిజినెస్లో చాలా ఓవరాల్గా మీకు స్మూత్గా ఉంటుంది. వీలైనన్ని ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకైతే అనుకూలమైన శుభయం వస్తుంది.
వస్తుంది. ఇక రెండవ శుభవార్త ఏంటంటే కనుక ఉద్యోగం లభిస్తుంది. నూతన ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో, ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి రిజల్ట్స్ కోసం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే మంచి ఉద్యోగం దక్కుతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు శివారాధన చేసుకోవడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.